మహా సంతోషకరమైన సువర్తమానం నేను నీకు తెలియజేస్తున్నాను. ఆ సువర్తమానం ఏంటంటే యేసు ఈ లోకానికి రావడమే సువర్తమానం. యేసు ఈ లోకానికి వచ్చి ఎందుకు వచ్చాడంటే ఆయన అసలు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? ఎందుకంటే సమస్త మనుషులకు నిత్య జీవం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అంటే ప్రజలందరినీ కూడా రక్షించి పరలోక రాజ్యంలో నడిపించాలని యేసు ఈ లోకానికి వచ్చాడు. అలాగే సమస్తమైన మనుషుల్లో ఉన్న సమస్యలు కానీ, ఆయన వరకున్న బాధలు కానీ, వరకున్న వ్యాధులు కానీ, వరకున్న ఈ యొక్క వ్యాధులలో అనేక రకమైన ఇబ్బందులు పడుచున్న వారందరినీ కూడా విడుదల ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. విడుదల ఇవ్వడానికంటే వరకున్న సమస్యల్లోంచి, వ్యాధుల్లోంచి, బాధల్లోంచి, చింతలోంచి తొలగించాలని యేసు ఈ లోకానికి వచ్చాడు. అలాగే మరొక మాట, సమస్త మనుషుల్లో సమాధానము, సంతోషం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అసలు ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు? అసలు పసిబాలుడికి వచ్చిన యేసు రావడానికి కారణం ఏంటంటే సమాధాన సంతోషం ఈ లోకానికి వచ్చాడు. అలాగే అపవాది దురాత్మల అంధకార శక్తుల నుంచి విడుదలడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధించిన ఈ యొక్క ఈ లోక సమయం కొన్ని శక్తులు ఉంటాయి మనకి. ఈ లోక సమయంలో అపవాద తంత్రాలు ఉంటాయి. వీటి నుంచి విడుదల యేసు ఈ లోకానికి వచ్చాడు. అలాగే సత్యములోనికి నడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. సత్యం అనగా వాక్యమే సత్యము. వాక్యములోనికి నడిపించాలని, అలాగే వాక్యానుసారంగా మనం నడవాలని యేసు నడిచి చూపించాడు ఈ లోకంలో. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. అంతకుముందు కొంతమంది వచ్చారు, కానీ వారి మాట నమ్మలేదు. చాలా మంది నమ్మలేదు కాబట్టి స్వయముగా పరలోకాన్ని విడిచిపెట్టి యేసే లోకానికి వచ్చేసాడు ఆయన పసిబాలుడిగా. హల్లెలూయా. కాబట్టి అటువంటి యేసు